క్రిందటిసారి జగన్ చెప్పి అమలు చేయలేకపోయినటువంటి 3 మద్య నిషేధం ఒకటి, అట్లాగే సిపిఎస్ రద్దు ఒకటి, తర్వాతన జాబ్ క్యాలెండర్ ఒకటి. జాబ్ క్యాలెండర్ విషయంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన, 2,20,000 ఉద్యోగాలు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ జనవరిలో వస్తుందన్నది చేయలేకపోయారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి టీచర్లు, పోలీసులకు సంబంధించినటువంటి ఉద్యోగాల రిక్రూట్మెంట్ మైనస్ అయింది. అది ఇప్పుడు చివరిలో చేస్తున్నారు. అది ఎంతవరకు ఫలితం ఇస్తుందో తెలియదు. అది మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు, కానీ ఇదిగో ఓ 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాదికి ఇస్తాం అనేటువంటి మాట లోకేష్ దగ్గర లేదు. నిరుద్యోగులు అడుగుతూనే ఉన్నారు. అట్లాంటిది ఏమీ లేదు. ఇది ఒకటి మైనస్. రెండవది వచ్చేటప్పటికి ఇది తెలుగుదేశానికి కూడా మైనస్, లోకేష్కి కూడా. సిపిఎస్ రద్దు, జగన్ సిపిఎస్ రద్దు చేయలేదు అని చెప్తున్నారు. సిపిఎస్ రద్దు చేశాడు. ఓపీఎస్ వాళ్ళు కోరుకున్నారు, జీపీఎస్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఓపీఎస్ కావాలని తాజాగా లోకేష్కి వింతపత్రం ఇచ్చారు. లోకేష్ హామీ ఇస్తారా? తెలుగుదేశం హామీ ఇస్తుందా? తెలుగుదేశం కూటమి హామీ ఇస్తుందా? పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని అంటే అది స్పందన లేదు. మద్య నిషేధం జగన్మోహన్ రెడ్డి దశల వారీగా చేస్తానని ధరలు పెంచుకుంటూ వచ్చారు, కానీ అది నిషేధం చేయలే. ఆ మాట విమర్శిస్తున్నటువంటి లోకేష్ తను ఏమన్నా తామొస్తే మద్య నిషేధం చేస్తానంటున్నారా? చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? తక్కువ ధరకి అందుబాటులోకి మద్యం ధరలు తెస్తాం, ప్లస్ ఇంతకుముందు బ్రాండ్స్ ఏవైతే ఉండేవో అవన్నీ తెస్తాం. అంటే రుచికరమైన మద్యాన్ని తాగడానికి అవకాశం కల్పిస్తామన్నారు, కానీ నిషేధం లేదు. మరి ఇవన్నీ నిలదీయడానికి పనికొస్తున్నాయి, కానీ వీళ్ళు చేయడానికి లేదు. మరి ఇది జెన్యూనా కాదా అన్నది ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి.